ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు లిటరల్గా 4-5 సిచ్యువేషన్స్లో పిచ్చ కోపం వచ్చింది. ఏంట్రా ఇది ఇంత అన్ఫెయిర్ జరుగుతుంది, కళ్ళ ముందే మోసం చేస్తున్నారు, కళ్ళ ముందే అన్యాయం చేస్తున్నారు. 2-3కి క్లియర్ అన్యాయం జరిగిపోయింది. క్లియర్ ఇంటెన్షనల్ అన్యాయం. కొంతమంది తెలిసి తెలియనట్టుగా యాక్టింగ్ చేస్తూ నిలబడ్డ విధానం చూస్తే నాకు చిట్టు రేగిపోయింది. ఏంట్రా ఇది ఇంత యాక్టింగ్ చేస్తున్నారా, ఇంత కథలు పడుతున్నారని. కొంతమంది మాస్కులు తీసి బయటకు కనపడితే ఇంత వరస్ట్గా బిహేవియర్ ఉంటుందా అన్న ఫీలింగ్ వచ్చింది. భరణి అన్నని చూస్తే ఈరోజు నాకు సైలెంట్గా ఉంటాడు, అసలు ఏమి మాట్లాడకుండా ఉన్నట్టుంటాడు, ఎవరిని ఏమన్నా అన్నట్టుగా బిహేవ్ చేసి ఈరోజు అంత క్రూయల్గా బిహేవ్ చేయడం ఏంటి? వరస్ట్కే వరస్ట్ ఈరోజు భరణి గారు. ఆయన గురించి మాట్లాడతా. దాంతోపాటుగా ఈరోజు నాకు డెమాన్ పవన్ నచ్చాడు, సూపర్ అనిపించాడు. సపరేట్ రీల్ కూడా చేద్దామనిపించింది డెమాన్ పవన్ మీద అండ్ శ్రీజ దమ్ము మీద. డెమాన్ పవన్ అండ్ శ్రీజ దమ్ము మీద సపరేట్ రీల్ కూడా చేయాలి అన్న ఫీలింగ్ వచ్చింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత. వాళ్ళిద్దరికీ జరిగిన అన్యాయం విన్న తర్వాత ఖచ్చితంగా ఈరోజు ఎపిసోడ్ మొత్తం మీద వాళ్ళ ఫ్యాన్ బేస్తో నాకు సంబంధం లేదు, వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నని, వాళ్ళు కామనర్స్ అవని, అవన్నీ సంబంధం లేదు. అందరికంటే ఎక్కువ అన్ఫేర్ జరిగింది ఈరోజు డెమాన్ పవన్ అండ్ శ్రీజ దమ్ముకి క్లియర్ అన్యాయం జరుగుతుంది 2 వైపుల నుంచి. అక్కడ హౌస్లో చేసేసారు, ఇంటెన్షనల్ అన్యాయం చేశారు. ఒక పక్క సంచాలకులు ఇంటెన్షనల్గా మోసం చేశారు, ఆ పక్క అక్కడ హౌస్ మేట్స్ ఎవరైతే కూర్చున్నారో, ఎవరైతే సోఫాల మీద, ఎవరైతే బెడ్ మీద ఆట ఆడుతున్నారో వాళ్ళు శ్రీజ దమ్మును మోసం చేశారు. ప్రతి ఒక్కటి బట్టబయలు చేసేటట్టుగా క్లియర్గా, ధైర్యంగా, నీట్గా, జాగ్రత్తగా చెప్తాను. ఫ్రేమ్ చేసి నీట్గా సెంటెన్స్ బై సెంటెన్స్ చెప్తాను. వీడియో నచ్చితే అట్లీస్ట్ ఒక 10,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా మామ. 10,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లైక్లు చేయడానికి ట్రై చేయండి, న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, ఎంకరేజ్ చేయండి, కామెంట్స్ చేయండి. మీకు అనిపించలేదా నేను చెప్పింది మొత్తం చూసిన తర్వాత? ఎవరైనా కానీ మా దీన్ని 2 లక్షల మంది 1.5 లక్షల మంది చూస్తారు ఈ వీడియోని. 1.5 లక్షల మందికి నేను చెప్పిన ప్రతి పాయింట్ క్లియర్గా మనసు పెట్టి కానీ వింటే న్యూట్రల్ యాంగిల్లో, రే ఉడాలి కరెక్టరా, దీంట్లో ఏ తప్పు లేదురా అని మీరు అనకపోతే నా పేరు మార్చుకుంటాను. ప్రామిస్గా చెప్తాను, నా ప్రేమ మార్చుకుంటాను. అంత నీట్గా చెప్తాను, అంత క్లియర్గా అర్థమవుతుంది మీకు ఎంత మిస్టేక్స్ ఉన్నాయో. దాంతోపాటుగా నిజాలు నిర్భయంగా కక్కేస్తాను. దివ్య నిఖిత గారు బ్రింగ్ ఇట్ ఆన్ అన్నారు. దాంతోపాటుగా మిమ్మల్ని ఏడిపిస్తాను నేను ఎప్పటికీ ఆడను, మీరు అందరూ ఆడవలసింది నేను ఆడను అన్నారు. వచ్చిన తర్వాత 2-3 సార్లు ఏడ్చారు. ఈ రోజే 2 సార్లు ఏడ్చారు. క్రై బేబీలాగా అనిపించారు, కానీ సూపర్గా ఆడారు. ఆవిడ దగ్గర పాజిటివ్స్ కూడా ఉన్నాయి ఈరోజు, కానీ క్రై బేబీలాగా అనిపించారు. ఇలాగే ఏడ్చుకుంటూ వెళ్తే మనం చెప్పిన స్టేట్మెంట్స్కి క్వైట్ ఆపోజిట్గా ఉండడం బట్టి ప్యూర్ నెగిటివ్ అయ్యే అవకాశాలు వెరీ హై. అది గుర్తుంచుకోవాలి. ఫ్లోరా గారికి ఉంది తడి. ఏమన్నా ఫ్లోరా గారికి ఏం చెప్పాలా? आप रुके ओके आप जाके आप जी देखना वो जी क्या जी अभी मैं बात करेगा ఉంది ఆవిడది. కొంచెం మాటలు ఉన్నాయి, ఆవిడ విషయం ఉంది. బాగా చేశారు, వెరీ గుడ్, నైస్ సంచాలక్, వాంటెడ్గా. అండ్ దాంతోపాటుగా ఈరోజు నాకు సంజన గారు, ఎమాన్యుల్ ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో నచ్చారు స్వామి. తోపు తురుం అన్నట్టుగా అనిపించారు. దేని గురించో మాట్లాడతాను 1 by 1 మొత్తం. అండ్ కొన్ని సిచ్యువేషన్లో ఇమానియల్ నచ్చలేదు, కొన్ని సిచ్యువేషన్లో ఇంకా చాలా ఉన్నాయి. కళ్యాణ్ కూడా గుడ్, దాని గురించి మాట్లాడతా, స్టెప్ బై స్టెప్ మాట్లాడతా. వీళ్ళందరికంటే బాగా నచ్చింది నాకు డెమాన్ పవన్. ఈరోజు పాయింట్ బై పాయింట్ వస్తామా, వీడియో మొత్తం చూడండి, వెరీ ఇంప్రెస్ అవుతారు మామ. ఫన్ చేద్దాం బై. ఇందాక ఏం ఫన్ వచ్చింది, దీంట్లో చేయాల్సిన ఫన్ అంతా పోయింది మొత్తం. మళ్ళీ రిపీట్ చేస్తే నాకే విరక్తి వస్తుంది అనమాట. కొంచెం స్పాంటేనియస్గా రావాలి. వస్తుంది, మధ్యలో వదులుతాం, ఐఐటి బిట్ లాంటి కామెడీలు వదులుతాం. ఇందాక ఓటింగ్ అనాలిసిస్ చేసా, భలే వచ్చింది అది. చూడకపోతే మార్నింగ్ మారు ముంతా చోడు చింత అనేసి ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ డ్యాన్స్ చేశారు, ఒక రకంగా చేశారు. ఈరోజు పర్లేదు, ఎందుకంటే కొంచెం ముందునేసరికి కొంచెం ఊపిలో ఉన్నట్టు వాళ్ళు కూడా కొంచెం బాగానే చేశారు. తర్వాత వచ్చేసరికి తనుజ గారికి కాఫీ వచ్చింది. కళ్యాణ్ నేను ఇచ్చారు చూసారు, ఆ కాఫీ వచ్చింది. తాగుతూ ఉండి థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్ యూ బిగ్ బాస్ అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యి, ఈ కాఫీ ఎవరు చేశారే కానీ గాడ్ బ్లెస్ యూ అనేసి ఆవిడ జూమ్ దాగి ఆవిడ సేవించేది మొత్తం క్లియర్గా చూపించారు, బాగుంది. తనుజ గారు విత్ మేకప్, వితౌట్ మేకప్, శారీ, డ్రెస్సు ఏది వేసుకున్నా బాగుంటారండి. క్యూట్. ఆ క్యూట్నెస్ ఫేస్లో ఉండబట్టి కొన్నిసార్లు నైస్గా తప్పించుకుంటారన్న ఫీలింగ్ వస్తుంది ఆ క్యూట్నెస్తో. ఈరోజు అది జరిగింది. ఆ క్యూట్నెస్ని మనం చెప్పకుండా ఉండలేము. క్యూటే, మిస్టేక్ ఈజ్ మిస్టేకే పాయింట్. తర్వాత సరికి సంజన గారు ఇమానియల్తో మాట్లాడుతూ, నేను ఒక డైలమాలో ఉన్నా, వాళ్ళు నా కోసం సాక్రిఫైస్ చేశారు కాబట్టి వాళ్ళతో గేమ్ ఆడలేకపోతున్నా, ఎవరితో వాళ్ళ నలుగురితో అన్నట్టుగా. ఇది ఈరోజు అన్నదానికి బాగానే ఉంది, కానీ నేను అది యాక్సెప్ట్ చేయట్లే. ఎందుకంటే ఇంత ఒపీనియన్ ఉన్న ఆవిడ ఆ భరణి గారితో ఇష్యూ పెట్టుకోరు, అందరూ సాక్రిఫైస్ చేసిన ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పెట్టరు, అండ్ తనుజ గారిని అంతన్ని మాటలు అనరు. సో ఈ మాటకి దానికి సంబంధం లేదు కాబట్టి నేను ఇది యాక్సెప్ట్ చేయను. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్
ఆడు మమ్మీ, గేమ్స్లో ఆడు, సపోర్ట్ ఏదైనా ఉన్నప్పుడు చెయ్యి, అంతేగాని మనసులో పెట్టుకోవద్దు, నువ్వు ఆడు గట్టిగా అన్నట్టుగా అన్నాడు. తర్వాత సంజన గారు కెప్టెన్ రాముని నడిపిస్తుంది, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం భరణి గారే చేస్తున్నారు మొత్తం అనేసి ఫ్లోరా గారితో మాట్లాడుతున్నాను. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇది మనకు చూపించారో లేదో నేను చూసినట్లేదు, నేను అబ్జర్వ్ చేయలేము. అది బాత్రూంలో పోయేది వాళ్ళు స్నానాలు చేసి చూపిరు కాబట్టి తప్పే. ఈవిడ అబ్జర్వ్ చేసిన పాయింట్ అయితే మాత్రం పర్ఫెక్ట్ పాయింట్ అబ్జర్వ్ చేసి దట్స్ మిస్టేకే. ఏమన్నారంటే నైట్ ఇక్కడ పడుకుంటానంటే వద్దన్నారంట. వద్దనడంలో తప్పేం లేదు. స్టిల్ ఈవిడ చెప్పిన తర్వాత అర్థం చేసుకుని వింటే బాగుండేది. మనకు అది చూపించలేదు. నేను అర్ధరాత్రి గుసగుసలో కూడా వచ్చి ఇతను ఏం చెప్తానంటే, అన్నా పంపించేస్తున్నాను, ఇక్కడ పడుకున్నాను, అక్కడ పంపిస్తానా ఇమానుయేల్ అన్న అన్నారు. అది వరకు చూపించారు. ఆవిడ బాగాలేదని రిక్వెస్ట్ చేసింది కూడా చూపించినట్టే అర్థమయ్యేది. మనకి ఇక్కడ జాంపత్రి అయ్యేటట్టుండే, ఇది ఛార్జింగ్ అయిపోయేటట్టుంది వాతావరణ శాఖ ప్రకారం. సరే చూద్దాం. సో అలా అయ్యేది. కొంచెం అట్లా కాకపోవడం వల్ల మనకు చూపించకపోవడం వల్ల మనకు తెలియదు. ఇక్కడ అడిగేసరికి పొమ్మనంట, వద్దు అట్లా బావద్దు అనేసి అన్నాడంట. ఫస్ట్ ఒప్పుకున్నాడంట. తర్వాత బయటికి వెళ్ళేసి వచ్చి లేదండి వద్దండి అన్నారంట. సో భరణి గారు ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నారు. అది మనకు చూపించలేదు, మనం కామెంట్ చేయలేం. కానీ భరణి అన్న క్యాప్టెన్షిప్ బాత్రూంలో స్నానం చేస్తున్నాడు అనేది మాత్రం యాక్సెప్ట్ చేయలేం. అది రాంగ్. భరణి గారు రిలేటెడ్గా ఈవిడ అబ్జర్వ్ చేసి చెప్తున్నారు. తర్వాత సరికి ఇమ్ము, నువ్వు కానీ నేను కానీ ఎప్పుడైనా మన గేమ్స్లో మనం ఒకరికొకరు ఇన్వాల్వ్ అయ్యి ఒకరికొకరు ఏమైనా గైడ్ చేసుకున్నామని చేసుకోవాలి. ఇది నేను కూడా యాక్సెప్ట్ చేసి ఇద్దరు గైడ్ చేసుకోవడం కానీ ఒకరికొకరు గేమ్లో ఆడడం కానీ కలిసి ఆడాలని కానీ ఇట్లా ఏం ప్లాన్లు ఏం చేసుకోలేదు. దట్ ఈస్ గుడ్. ఇంకా ఒక గుడ్ కూడా ఉంది ఈరోజు చెప్తా. నెక్స్ట్ సరికి ఇమానుయేల్ నామినేషన్స్ పాయింట్స్ ఏమైనా ఉంటే నామినేషన్ చెయ్యి, ఇంకేం ప్రాబ్లం లేదు, చెయ్యి. పర్సనల్గా వెళ్ళదు, ఎవరి మీద కానీ పర్సనల్గా వెళ్ళకుండా మాట్లాడు, అది మాత్రం గుర్తుపెట్టుకో మమ్మీ అన్నాడు. ఓకే, వెంటనే నామినేషన్ బిగ్ బాస్ నామినేషన్స్ అని నిలబెట్టి అందరి పేర్లు చెప్పగానే అందరూ షాక్. నేను ఎక్కడ చేసినా, యాడ్ వెళ్ళిపెట్టినాను, ఏం చేశాను, ఏం దొంగతనం చేశాను, ఏం తప్పు చేశాను, ఏదో చేశాను అన్నట్టుగా అందరూ ఆశ్చర్యపోతుంటే అందరూ నామినేటెడ్ అయ్యాడు. లోపలికి వెళ్ళిపోమన్నాడు. అయిపోయింది. తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెట్టాడు. ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే భరణి దివ్యతో రేపు ఇవ్వద్దు నాకు ట్యాబ్లెట్ అంటుంది అమ్మాయి తనుజ. నీకు ఇస్తున్నాను ట్యాబ్లెట్లు ఏమో, మేబీ ఎందుకో ఏంటో ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుందేమో. ఇన్సెక్యూరు భరణి అన్నది ఈరోజు మిస్టేక్ ఉంది, కానీ ఆ మిస్టేక్ లేకుండా ఉంటే భరణి అన్నకి మామూలు సింపతి ఆటనా ఇదే? ఏమిరా ఒక మనిషికి ఇన్ని కష్టాలు ఉంటాయి అంటారా, నా చెప్పు చూసి మాట్లాడండి అనేసి ఒక సినిమాలో కష్టాలు ఉంటాయి. హీరో వాళ్ళ అమ్మ అడిగిన దానికి, వాళ్ళ ఆయన అడిగిన దానికి, వాళ్ళ అన్న అడిగిన దానికి కొనిలేక తీసిలేక డబ్బులు కోష్ట భరించలేక నా చెప్పు చూసి మాట్లాడండి అంటాడు. భరణి గారు కూడా నా పరిస్థితి చూసి మాట్లాడండి, $1 పోగొట్టుకున్నాను, ఏడు చూస్తేనేమో ఒక చెల్లి అంటాడు, ఒక తల్లి అంటాడు, ఒక కూతురు అంటాడు, ఒక అన్న అంటాడు, ఒక అక్క అంటాడు. ఏరా నాయన, ఒక అతనేమో మాస్క్ మ్యాన్ ఏమో ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అవకాశాలు ఇప్పించిండేమో చూద్దాం అంటాడు, సినిమాలో అవకాశాలు. అరే నేనే దొరికినానా, నేనే మంచోన్నా, ఏదో నలుగురితో మంచి మాటలు మాట్లాడితే ఉమ్మడి కుటుంబం చేసేసారు కదా బిగ్ బాస్ హౌస్ని. బిగ్ బాస్ హౌస్ కాదు, బిగ్ ఫ్యామిలీ చేశాడు. బిగ్ బాస్ ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ. సో మన భరణి గారిది ఉమ్మడి కుటుంబం. ఒక అన్న, ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక తండ్రి, ఆ తర్వాత వచ్చి ఒక చెల్లి, ఒక కూతురు, 2 కూతుర్లు. అసలు ఏమన్నా ఫ్యామిలీయా? పెద్ద ఫ్యామిలీ ఇదే. ఆ ఫ్యామిలీలో భారమంతా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఎంజాయ్, ఫ్యామిలీ పెద్దను మాత్రం నరుకుడే, జామ్ చేసేస్తాను కూర్చోబెట్టి. నువ్వేం చెప్పిన వాళ్ళు అసలు ఎట్లా అనాలి అనిపిస్తుందో ఏంటో. ఒక్కడికి కూడా భరణి గారి విషయంలో ఇది ఒక్క చోట సింపతి చూపిస్తే ఈ వీడియోలో, మిగతా చోట అంతా మామూలు సీరియస్ ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈయన మీద ఎఫెక్షన్ ఉన్నట్టుగా చేస్తున్నారు. ఈ ఎఫెక్షన్ చూపించే టైంలోనే వాళ్ళకి తెలుసు, అరే ఆ పక్క నుంచి పాపము బ్యాండ్ బాగా పడతా ఉన్నారు, దెబ్బల మీద దెబ్బలు, వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని వీళ్ళకి తెలిసినప్పుడు వీళ్ళైనా తగ్గాలిగా, తగ్గరు. ఆ పక్క ఉండే వాళ్ళు కూడా భరణి అన్నకి ఇబ్బంది జరుగుతుందే, భరణి అసలు నాన్నగారికి ఇబ్బంది జరుగుతుందే పాపము అనేసి ఈ పక్క వాళ్ళు ఏమన్నా తగ్గుతారా, అర్థం చేసుకుంటారా ఆయన అంటే తగ్గరు. ఆ పక్క రీతు చౌదరి ఏమన్నా అర్థం చేసుకుంటుంది అంటే రీతు చౌదరి అర్థం చేసుకోరు. ఈ పక్క రాము రాథోడ్ అర్థం చేసుకుంటాడు, రాము రాథోడ్ అర్థం చేసుకోడు. సుమన్ శెట్టి గారు తీసుకొని ఇమ్యూనిటీలు తీసుకొని అన్ని హెల్ప్లు తీసుకొని అన్న సేఫ్ గేమ్ ఆడుతున్నాడు సార్, పాపం ఆయన గేమ్ కోసం ఆయన చూసుకోవట్లేదు సార్, ఆయన నామినేట్ చేస్తాడు. ఆయన ఆదివారం ఎపిసోడ్ వస్తే చెప్తాడు. ఇమానుయేల్ ఒక మాట అంటాడు, సంజన గారు లాకెట్ తీసుకొని మరి ఈయన సిగ్గు ఉందా సిగ్గు లేదా అనేసి అన్నాడు సార్, ఈయన ఒక మనిషే సార్, సెల్ఫిష్ క్యాండిడేట్ సార్ అంటాడు. $1 ఇచ్చి కూడా. ఎంత మూకుమ్మడి దాడిరా నాయన, ఇంతకు మించిన మూకుమ్మడి దాడి ఒక మనిషికి ఏ సీజన్లో ఎవరికి అనుభవించిందే లేదు భరణి గారి లాగా. దట్ ఈస్ ఫర్ షూర్ అండి. ఆయన గోత్రు అవుతున్నది ఏదైతే ఉందో సిచ్యువేషనో అది అన్బేరబుల్. ఏ మనిషికైనా కూడా అక్కడికి వెళ్ళిన పాయింట్ ఏంటి, గేమ్ ఆడాలని. ఆయనకి ఏమన్నా వీళ్ళు ఓడబ్రికి ఏమన్నా ఇచ్చింది ఏమన్నా ఉందే, ఏమైనా హెల్ప్ చేసింది ఏమన్నా ఏమీ లేదు. నిల్ డెస్పరానో. ఎక్స్ట్రా అయితే ఎమోషన్స్ ఇచ్చారు, ఎఫెక్షన్ అని చెప్పేసి
పిండేస్తున్నాం. నేను ఇందాక చెప్పిన జల్సా సినిమాలో డైలాగ్ అంటే అందరూ కలిసి తొక్కేస్తే ఎట్లా ఉంటుంది తెలుసా? నాన్న చచ్చిపోయిన అరగంటకి తండ్రి కూడా చనిపోయి సమాధుల కాడికి పోతే ఎలా ఉంటుంది ఆ ఫీలింగు తెలుసా? ఆ ఫీలింగ్ ఉంది ఆయన. ఏంట్రా ఇది ఇంత నరకం ఏంట్రా, అధక్పాతాలను తొక్కేస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్, అంత పెద్ద సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాడు ఆయన. అన్ని వైపుల నుంచి దాడి. అడ్డమ్మ జీవితం ఒకే హ్యాండ్, 2 హ్యాండ్లు ఒకే మనిషి ఒకటే హెల్ప్ చేయగలుగుతారు ఒక టాస్క్లో. 6 మంది వచ్చి అడుగుతుండ్రు, నాన్న నాకు చేయలేదు నాన్న, ఈ పక్కన చేయదు మాటిచ్చే. ఒకరు సీరియస్, ఒకరు ఎమోషనల్, ఒకరు కామెడీ కడుతున్నాడు. మాటిచ్చేటప్పుడు తెలియాలండి, మాటిస్తే చేయాలిగా. దివ్య నాకు హోప్ పోతుంది ప్లీజ్. ఇక్కడేమో నాన్న నాకు ఆ మాట ఇచ్చావు నాన్న, మాట ఇచ్చింది ఈవిడికే కాదు నా ఫ్రెండ్కి కూడా మాట ఇచ్చావు. ఆ పక్క రాము వచ్చి కాళ్ళకి దండం పెట్టేసి, అన్న నువ్వు దేవుడు అన్న, ధర్మాన్ని నమ్ముకుంటా, భరణి అని నమ్ముకుంటానే. ఒక్కొక్కడు ఒక క్యాంగిల్ నేను ట్రీట్ చేసి గుద్దు 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 అనేసి వేస్తున్నాయని ఆయన వల్ల కావట్లా. ఆయన ఫేస్లోనే కనపడుతుంది చూసారా, లోపల ఆ బ్రెయిన్లో ఏమేమి నలుగుతుంటాయో ఒక్కొక్కడిని పచ్చిగా తిట్టుకుంటుంటాడు. ఏమిరా ఈ కర్మ, బిగ్ బాస్ అవతలైతే అందరిని వంగబెట్టి కుమ్మి అవతలేసే ఉండదు కదా ఆయనకు. అదే ఫీలింగ్ వచ్చి ఉంటుంది ఆయనకి. గోస్ట్ కదండి, ఎంత కర్మ, ఎంత దారుణంగా ఉంది ఆయన పరిస్థితి. కానీ ఆయన ఈరోజు చాలా వర్స్ట్గా బిహేవ్ చేశారు. దాని గురించి మాట్లాడతా. వర్స్ట్ అండ్ చీటింగ్ కూడా చేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి బిగ్ బాస్ భరణి గారితో దివ్యాతో, అమ్మ ఈవిడికి ట్యాబ్లెట్లు ఇస్తున్నాడని, ఆవిడ ట్యాబ్లెట్లు ఇవ్వద్దని చెప్పిందంట తనుజ గారికి. అది ఫన్నీగా చెప్పిందో ఏం చెప్పిందో తెలియదు, ఫన్నీ యాంగిల్లోనే చెప్పింది. కానీ ఫన్నీగా చెప్పినా కూడా సీరియసే. ఇప్పుడు నేనేం చెప్తున్నా చూడండి, నీకెందుకు చెప్తున్నా అంటే నువ్వు అర్థం చేసుకోగలవు అమ్మా. ఆవిడ అర్థం చేసుకోలేదు, ఆవిడ జోలికి పోవాలంటే నా వల్ల కాదు. ఆవిడ నాన్న ఏంటి నాన్న మళ్ళీ ఇది మ్యూజిక్ స్టార్ట్ చేస్తానని చెప్పాడు. నేను తట్టుకోలేను దాన్ని, కాబట్టి నువ్వు మెచ్యూర్డ్ కాబట్టి నీకు చెప్తానంటే ఏంటి తన ప్రాబ్లం అసలు నాకు అర్థం కావట్లేదు. ట్యాబ్లెట్ ఇచ్చిందంతా మాత్రాన తనకేం ఇవ్వలేదా, తనకేం ప్రయారిటీ ఇవ్వట్లేదా? నేనే చిన్నపిల్లని నేనే అర్థం చేసుకోవాలి, అందరికన్నా నేనే చిన్నపిల్లని, ఇక్కడ నేనే అర్థం చేసుకోవాలంటే ఎలా అనేసి ఆవిడ కొంచెం క్లారిటీ, సరేలే అర్థం చేసుకుంటా అన్నట్టుగా, పాపం చేదోడు వాదిగా ఉంటా అన్నట్టుకంటే అరగంటలో మళ్ళీ రివర్స్ ఈవిడు కూడా మాట్లాడతా. నెక్స్ట్ వచ్చేసరికి భరణి నీ అంత మెచ్యూరిటీ లేదమ్మా అనేసి ఒక కూల్ చేస్తాడు. తర్వాత సంజన గారు ఫ్లోరాతో, నీతో బాండ్ ఫామ్ అయింది గుర్తుపెట్టుకో, మనల్ని విడదీయడానికి మైండ్ యువర్ బిజినెస్ అని చెప్పు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అనేసి చెప్పు, మనల్ని విడదీయడానికి ఎవరు వస్తే. ఈ వీడితో తలకాయ నొప్పి ఏంటంటే ఫ్లోరా గారితో, ఫ్లోరా గారికి ఎవరు మంచి చెప్తే వాళ్ళు ఎదవలు. మాస్క్ మెన్ హరీష్ మంచి చెప్పాడు, తర్వాత రోజు నామినేట్ చేసింది. శ్రీజ మంచి చెప్పింది, తర్వాత ఈరోజు కొంచెం సీరియస్గా గరంగానే ఉంది. మంచి చెప్పిన వాళ్ళ మీద ఫైర్ అవుతూ ఉంటుంది. వీడికి ఏం అర్థమవుతుంది ఏంటో తెలియట్లా. నువ్వు జాగ్రత్తగా ఉండు, శ్రీజ నాతో క్లోజ్గా ఉంటున్నావు అని చెప్పి ఇలా చేసింది. నాతో శ్రీజ క్లోజ్గానే ఉంటుంది. తర్వాత ఏం చేస్తుందంటే నా గురించి చెప్పద్ది, పక్కన శ్రీజ నాతో క్లోజ్గా ఉంటుంది, నా గురించి చెప్తుంది. మొన్న కూడా ఎల్లో టీంలో గొడవకు కారణం ఈవిడే, కొంచెం శ్రీజ గారు ఏంటంటే ఏదో క్లాప్స్ కొట్టిందని సంథింగ్ ఏదో ఆ సైడ్ ఆడుతుంది అన్నట్టు ఏదో వచ్చింది క్లాప్స్కు రిలేటెడ్గా, దాని గురించి వచ్చింది. ఇమాన్యుయల్ 30-40% నాకు దూరం కూడా అయిపోయాడని బాధపడతా ఉన్నారు సంజన గారు. అయిపోయింది. నెక్స్ట్ సరికి ఇది భరణి అన్న ఇచ్చిన గిఫ్ట్, తన స్ట్రాటజీ వర్క్ అయింది. ఇదంతా వీళ్ళ హాలోజినేషన్లో ఉన్నారు. భరణి గారు ఆ రోజు చెప్పిన దానికి, ఆ రోజు సిచ్యువేషన్కి ఇమాన్యుయల్ చెప్పింది కరెక్ట్. ఆ దొంగతనం చేసి ఇష్టం వచ్చినట్టు చేసిందని, నీ క్యాప్టెన్సీ వస్తే నీ క్యాప్టెన్సీ ఇంకా ఎక్కువ చేస్తుందనే ఫీలింగ్తో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చెప్పారు. దాంట్లో తప్పేం లేదు. ఇది ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఆయన ఇంత స్ట్రాటజీ చేసి వీళ్ళిద్దరు దూరం చేయాలని అంత రేంజ్లో ఆయన ఆలోచించాల, వీళ్ళు ఆలోచించుకుంటున్నారు. నెక్స్ట్ అయిపోయిన తర్వాత భరణి గారు కళ్యాణ్ దగ్గరికి వచ్చి, సరదాగా ఈరోజు ఒకవేళ టీం ఛాన్స్ వస్తే నేను నిన్ను కోరుకుంటాను, నీకు ఛాన్స్ వస్తే నన్ను కోరుకుంటావు అంటే, యా డెఫినెట్లీ అనేసి కలిసి ఆడదామని ఫిక్స్ అయిపోయారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సంచాలక రాము అండ్ ఫ్లోరా బిగ్ బాస్ చెప్పాడు. రాము అండ్ ఫ్లోరా సంచాలక్ అయితే టాస్క్ ఏంటంటే, అయిపోయిన తర్వాత సంజన గారికి మాట్లాడు, అన్న అని ఒక సీన్ ఇచ్చాను, తప్పు చేశాను, అన్న అనేసరికి మనం పెద్దగా మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అంటే ఒక రిలేషన్ పెట్టుకున్న తర్వాత అంత స్ట్రాంగ్గా మాట్లాడలేమన్నట్టుగా మాట్లాడారు. అయిపోయింది, టాస్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఫాస్ట్గా అయిపోద్ది, వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టాస్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పారంటే, రౌండ్లో ఒకరికన్నా ఎక్కువ మంది కానీ కింద పడితే సంచాలకుల డెసిషన్ అన్నారు బిగ్ బాస్. సంచాలకుల డెసిషన్ అంటే ఏంటి, రౌండ్లో ఒకరికన్నా ఎక్కువ పడితే ఏంటంటే ఎవరు కింద పడ్డారు, ఎవరు ముందు పడ్డారని చూసి ఇవ్వమనే, అంతేగాని ఒక గుంపు కింద పడంగానే నీకు నోటుకొచ్చినోడు, నీకు నచ్చని వాళ్ళని అవుట్ చేయమని కాదు. ఫ్లోరా గారికి క్లియర్గా చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా వాంటెడ్లీ ఇంటెన్షనల్లీ రాంగ్ చేశారు. దట్స్ వెరీ అన్ఫేర్ ఫ్రమ్ ఫ్లోరా గారు. చెప్తాను ఇక్కడ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను. సంచాలకులుగా రాము అండ్ ఫ్లోరా అని పెట్టారు వీళ్ళిద్దరు, ఎందుకంటే నామినేషన్స్లో ఒకరు ఉన్నారు, ఒకరు లేరు, ఒకరు క్యాప్టెన్ కాబట్టి పెట్టి ఇమాన్యుయల్ కళ్యాణ్ ప్లాన్ చేసుకున్నారు, బాత్రూంలో చేసుకున్నారు. అది లైవ్లో కూడా, లైవ్ మొత్తం చూసి ఈరోజు భారీగా చూసారు, అందుకని కంటెంట్ పాయింట్లు ఎక్కువ వస్తాయి. పాయింట్లు ఏం చేసుకున్నారంటే వాంటెడ్గా మనం లాస్ట్ దాకా ఉండాలి,
ఫస్ట్ అమ్మాయిలందరం లేపేద్దాం, ఒక్కొక్కరు ఎవరెవరు సపోర్ట్ చేసుకుని చెప్పుకుని. కళ్యాణ్ వచ్చి నేను శ్రీజాకి సపోర్ట్ చేస్తున్నా, డెమాన్ వచ్చి రీతు సపోర్ట్ చేస్తున్నా, ఇమాన్యుల్ వచ్చేసరికి తనూజకి సపోర్ట్ చేస్తున్నా అని ఫిక్స్ అయ్యాడు. ఇమాన్యుల్ తనూజకి సపోర్ట్ చేస్తున్నా అన్నది నాకు నచ్చదు, ఎప్పటికీ నచ్చదు. ఎందుకంటే మొన్నే ఇతనే ఇమ్యూనిటీ ఇప్పించాడు, మళ్ళీ ఇమ్యూనిటీ టాస్క్లో ఆవిడ ముందుకు తీసుకొని పోవాలనుకున్న ఉద్దేశం ఏదైతే ఉందో దట్స్ వెరీ బ్యాడ్. ఎన్నిసార్లు, హౌ మెనీ టైమ్స్ సేమ్ టాస్క్ సేమ్, మళ్ళీ ఇమ్యూనిటీకి వేరే వాళ్ళకి ఛాన్స్ రాకుండా ఇవ్వడం తప్పు. ఇక్కడ వరకు ఓకే, సరేలే ఫ్రెండ్ అని కన్సిడర్ చేయవచ్చు, ఈ పర్టికులర్ పాయింట్లో ఓకే. ఫర్దర్గా చూడండి ఎంత డ్యామేజింగ్, ఎంత రాంగ్ డెసిషన్లు తీసుకున్నారు వీళ్ళు. చెప్తాను. టాస్క్ అయిపోయిందా, భరణి గారు ఇమాన్యుల్, కళ్యాణ్ అండ్ డెమాన్ బౌన్సర్స్ లాగా చేశారయ్యా. వీళ్ళందరూ బౌన్సర్స్ నిలబడ్డట్టే ఆ మగాళ్ళు ఎవరైతే ఉన్నారో క్లియర్గా బౌన్సర్స్ ఏదైతే బిహేవియర్ ఉంటుందో బౌన్సర్స్ బిహేవియర్, సెలబ్రిటీస్ కట్టం రాగానే వచ్చి పక్కన వేసేసాడు, ఇట్ట పెట్టుకుని ఎదలెట్టేది ఎత్తుకొని అనేసి జిమ్సన్ లాగా వీళ్ళు బిహేవ్ చేశారు, ఓవర్గా బిహేవ్ చేశారు వాళ్ళు మాట తీరుగానే. అంటే వీళ్ళని వేసేస్తాం లేపేస్తాం అన్న సెన్స్లో లైవ్లో చాలాసేపు ఎవరినేసేద్దాం అన్నట్టు అందరూ వరస్ట్ బౌన్సర్ లాగా బిహేవ్ చేశారు. అంటే వీళ్ళకి బలం ఉంది, బలహీనులు వర్సెస్ బలవంతులు టాస్క్ అది. వీళ్ళు అట్లా ప్లాన్ చేసి పెట్టారు, బలం ఉంది ఒక్కొక్కరిని ఎత్తేసి పక్కనేద్దాం. దీంట్లో ఫేవర్గా ఏంటంటే ఎవరికి నచ్చిన వాళ్ళని స్టాప్ చేసుకుంటున్నారో వాళ్ళని నేను టచ్ చేయలేను, మీరు టచ్ చేసి ఇసిరేయండి ఇబ్బంది లేదు అన్నట్టుగా అందరూ యాక్టింగ్లు. ఒక్కొక్కరు ఏం చేశారు చూడండి. భరణి గారు ఇమాన్యుల్ అందరూ బౌన్సర్స్ లాగా చేస్తూ ఉన్నారు. ఈ నలుగురు చెప్పండి అంటున్నారు, గాల్స్ని ఎవరిని తీసేద్దాం ఎవరిని పంపిద్దాం అనేసి ఈ నలుగురు గాల్స్ని అంటా ఉంటే సంజన అన్నారు నలుగురు కలిసి. సంజన అంటే నామినేషన్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఆవిడ మీద అనేసి చెప్పి వెళ్ళేసి అక్కడ ఏమి లే కావాలని రీతుని తీసేస్తున్నట్టుగా యాక్టింగ్ చేసి కరెక్ట్గా సంజన ఎత్తేసి పక్కన పెట్టారు. సంజన గారు ఇక్కడ సీన్ క్రియేట్ చేయడం కానీ ఓవర్ చేయడం కానీ ఏమీ చేయలేదు, టూ గుడ్. దాని గురించి ఇంకా మాట్లాడరు, సంజన గారి గురించి ఇంకా ఉంటుంది. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుల్, నేను తర్వాత తనూజకి సపోర్ట్ చేస్తాను అయిపోయిన తర్వాత ఓకే పక్కన పెట్టేశారు. ముగ్గురు అబ్బాయిలు పెట్టి లేపేశారు బిగ్ బాస్, ఇలా చేశారు చూడండి బిగ్ బాస్ అనేసి అంటూ వెళ్ళిపోయింది. ముగ్గురు అబ్బాయిలు గెలిస్తే మేమేం ఆడగలుగుతామని ఆవిడ చెప్పింది కరెక్టే, వెళ్ళిపోయారు. నెక్స్ట్ రౌండ్ వచ్చింది. నెక్స్ట్ రౌండ్లో ఇమాన్యుల్ అన్న లాస్ట్ టైం కూడా ఇమ్యూనిటీ ఇచ్చాం కదా అన్న, అందుకే కొంచెం అందుకే ఇమాన్యుల్ నోట్లో నుంచి ఇది రాకపోతే ఇమాన్యుల్ తప్పులు పెద్దగా చెప్పేవాను కదా ఈరోజు. స్టిల్ హీ సూపర్, తప్పని చెప్పాలా. సుమన్ అన్నకి చెప్తూ అన్న నీకు ఇమ్యూనిటీ ఇచ్చాం కదా అన్న అనేసి తీసి లేపేసిన విధానం ఏదైతుందో సుమన్ అన్నకు ఒక్కడికైనా ఇమ్యూనిటీ ఇచ్చింది, సుమన్ అన్నకి ఇచ్చారు. అదే రోజు తనూజ గారికి కూడా ఇచ్చారు. తనూజ గారికి ఇచ్చింది ఎవరెవరు తెలుసా? ఇమాన్యుల్ ఇచ్చాడు, భరణి అన్న ఇచ్చాడు, శ్రీజ కూడా ఇచ్చింది. ముగ్గురు 3 బ్లాక్లు ఇచ్చారు. తర్వాత రాబోయే కళ్యాణ్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడని కళ్యాణ్ కూడా చెప్పాడు. సో ఆ ఇమ్యూనిటీ సుమనానికే కాదు తనూజ గారికి కూడా ఇచ్చారు. ఇమాన్యుల్ పాయింట్ మీదే ఉన్నాడు, లాస్ట్లో కూడా చెప్తారు దాని గురించి. స్టిల్ ఏం మిస్టేక్ ఉంది చెప్తా. నెక్స్ట్ వచ్చేసరికి ఇచ్చి పంపించారు, ఓకే ఆయన పంపించారు, పాపం ఆయన కూడా ఫైట్ చేశారు సుమనన్న కూడా. రేపు అక్కడ మ్యూజిక్లతో స్టార్ట్ అవుతుంది. నలుగురుగా అసలు మామూలుగా ఆయన అవుట్ అయితేనే టాస్కుల్లో తరరా 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 తారా ఆ మ్యూజిక్లు వస్తాయి. నలుగురు బట్టి చేపను ఎత్తుకుపోయినట్టు ఏదో కోడిని ఎత్తుకుపోయినట్టు ఎత్తుకొని విసిరేశారు. మ్యూజిక్లు వస్తాయి, మీరు తట్టుకోలేరు చూడండి. ఆయన్ని పాపం అనిపిస్తుంది. తర్వాత అయిపోయింది, ఆయన పక్కన వేశారు. తనూజ గారు అమ్మాయిలతో అంటుంది లాగండి ఏంటి మనం అందరం కలిసి ఆడదాం అది ఇది అన్నారు కానీ అది వర్కౌట్ కాదు. లైవ్లో చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నారు, ఆడదాం కలిసి ఆడదాం అన్నంత ఈజీ కాదు. వాళ్ళ నలుగురితో పోటీ పడ్డ వీళ్ళందరూ అయిపోయింది. దివ్య ఏమంటుంది అంటే ఇప్పుడు నాకు ఇప్పుడే వచ్చి తోసేయాలి అనేది ఏం లేదు, నా ప్లాన్ నాకు ఉంది అనేసి చెప్పేసి ఓకే అయింది. నెక్స్ట్ రౌండ్ నెంబర్ 3 భరణి ఇమాన్యుల్. నేను వెళ్ళను భరణి గారు ఇమాన్యుల్ వెళ్ళు, నేను వెళ్ళలేను వద్దు. కళ్యాణ్ దివ్యాని టార్గెట్ చేశారు. ఇక్కడ దివ్యాని టార్గెట్ చేస్తున్నప్పుడు భరణి గారు ఎక్కడ టచ్లోకి దగ్గరికి రాకుండా వీళ్ళని టార్గెట్ చేయమని చెప్పి పంపించాడు. టార్గెట్ చేశారు. టార్గెట్ చేసే టైంలో దివ్య చాలా పవర్ఫుల్గా చాలా గట్టిగా ఒక అమ్మాయి అబ్బాయిలను ట్యాకిల్ చేయాలంటే ఎలాంటి బిహేవియర్ చూపించాలో అలాంటి బిహేవియర్ అంతా చూపించింది. వెరీ గుడ్. ఇక్కడ కంప్లైంట్ చేయడానికి ఏం లేదు. ఎగిరి తనడానికి తోయడానికి ఇష్టం వచ్చిన ప్రయత్నం వచ్చింది. ఇక్కడ ఏ మిస్టేక్ లేదు. ఎందుకంటే అక్కడ 4 బలవంతులు ఉన్నప్పుడు, దాంతోపాటుగా ఆ 3 బలవంతులు అబ్బాయిలు ఉన్నప్పుడు, దాంతోపాటుగా శ్రీజ కూడా కలిసినప్పుడు ఇంకా వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే ఎలా ఫైట్ చేయాలి, అలాగే ఫైట్ చేయాలి. విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రాంగ్. టూ గుడ్ అనిపించింది నాకు, ఇంకా పవర్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు ఎవరు కూడా ఫైట్ చేసిన కానీ క్వశ్చన్ చేయడం కానీ ఏం చేయాలి. ఈవిడ ఏం క్వశ్చన్ చేశారు, ఎందుకు నామినేషన్ రీజన్ చెప్పండి, పాయింట్స్ చెప్పండి, ఎందుకు మీరు వేసుకోలేరా, మీకు పాయింట్ లేవా, మీకు బాండింగ్లు అడ్డం వస్తాయా, మీరేంటి మీకు పాయింట్ లేవా, మిమ్మల్ని మీరు నామినేట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు తీసేసుకోండి, ఎందుకు అసలు ఏంటి నన్ను ఉంచుకుంటే మీకు ఈజీగా గెలవచ్చు, నెక్స్ట్ రౌండ్లో మీరు తీసేసుకోండి ఒకరిని, బలవంతులే అనేసి ఫైట్ చేసి రివర్స్ మాట్లాడే విధానం బాగుంది. మాట్లాడుతుంటే మీ ఫ్రెండ్షిప్లు బాండింగ్లు పోతాయని ఒక్కరికి ధైర్యం లేదు, గేమ్ ఆడడం రాదు, అది ఇది అనేది అనగానే
ఇవంతా స్ట్రాటజికల్గా అనేది, మరి పొగరుతా అనేది స్ట్రాటజీ, వాళ్ళంటే ఆగతరేమనే ఉద్దేశం. అప్పుడు శ్రీజ దమ్ము ధైర్యం ఇవన్నీ అన్నశ్రీ దివ్య, ఇవన్నీ అవసరం లేదు ఒకవేళ అనిపిస్తుంది నాకు. భరణి అన్న రాలేదు, మరి ఏంటి ఇది మాడింగా, ఇది ఫ్రెండ్షిప్ కాదా అని పర్ఫెక్ట్ పాయింట్ రీచ్ చేశారు. పాయింట్ ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు. దివ్య ఇది నా గేమ్ అంటే ఇది నా గేమ్, వీళ్ళిద్దరికి ఉండేది ప్రతిరోజు ఉంటుంది, అదే పాటలో మాట్లాడుకున్నారు. మరి లిమిట్స్ క్రాస్ చేసి ఏం మాట్లాడుకున్నారు, ఇద్దరు పాయింట్ టు పాయింట్ మాట్లాడు, ఇద్దరు పాయింట్స్ బాగున్నాయి. తర్వాత మాట్లాడదాం. ఇమాన్యుల్ నీకు నాకు పెడితే నాకు టఫ్ అవుద్దనమ్మా, అంతే, అంతకు మించి ఏం లేదమ్మా, నువ్వు అర్థం చేసుకోమ్మా. దివ్య అందరూ అనుకున్నారా, అందరం అనుకొని చేస్తున్నట్టు అందరూ అనుకున్నారని ఎమోషనల్ అడిగాను. అయితే భరణి గారు అనుకున్నాను, భరణి గారు అబ్బా పోయి నా మీదకి వస్తుంది అని బాధపడుంటాడు ఆయన పాపం. ఆ తర్వాత సంజన గారు కెమెరాతో బిగ్ బాస్ ముగ్గురు అబ్బాయిలు కలిపి చూస్తే ఎట్లా బిగ్ బాస్ ఆడోళ్ళు ఆడేది అనగానే చాలాసేపు అడిగినట్టున్నారు. లైవ్లో కూడా విన్నాను, లైవ్లో కూడా వచ్చింది. సంజన గట్టిగా మీకు ఏదైనా ఉంటే వాళ్ళతో పోరాడండి, నన్ను ప్రతిసారి మాట్లాడబడింది మాట్లాడలేడు అనగానే ఇక్కడ అందరూ పగలబడి నవ్వుకుంటారు లైవ్లో. అక్కడ కంటెస్టెంట్స్ వద్దా ఇంక ఈవిడ వచ్చి సరే బిగ్ బాస్ అంట వచ్చేసి డోంట్ యూజ్ మజిల్ అగైనెస్ట్ ఉమెన్ ప్లీజ్ కొంచెం బాగా అని ఇక్కడ చాలా బాగా నచ్చారు సంజన గారు. ఇక్కడ ఇంకా ఎక్కడ బాగా నచ్చారని చెప్తా వినండి. రీతు కూడా వచ్చి అగైనెస్ట్గా వీళ్ళకి ఈవిడిని తోయడానికి రీతు శ్రీజ వీళ్ళందరూ రావడానికి ట్రై చేస్తారు. శ్రీజ ఆల్రెడీ ఉంది, రీతు దాంతోపాటుగా తనుజ గారు రావడానికి ట్రై చేస్తారు. తనుజ గారు ఈరోజు షోకేస్లో బొమ్మ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ మనిషి చూడడానికి అంతే అందంగా ఉంటూ షోకేస్లో బొమ్మ పని బాట లేకుండా క్లియర్గా ఇట్లా ఉంటుంది చూసారా, అలాగే ఉన్నారండి. ఎవరిని టచ్ చేయలేరు, ఎవరిని పుష్ చేయాలని ట్రై చేయలేరు, యాక్టింగ్ చేస్తూ వెనక నిలబడుతూ అమాయకమైన ఫేస్ పెట్టున్నారు. నాకు అస్సలు నచ్చల. గేమ్లో ముందుకు వెళ్ళాలంటే ఒక స్టెప్ ముందుకేసి ధైర్యంగా పోరాడాలి తప్పించి అలాగే ఉండిపోతూ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే అస్సలు వర్కౌట్ కాదు. ఈవెన్ దివ్యాన్ని తోయడానికి రీతు చౌదరి 2 అడుగులు వేసింది, శ్రీజ తోయడానికి ట్రై చేస్తుంది, కానీ ఈవిడ వచ్చినట్టే వచ్చి సైలెంట్ నిలబడ్డారు. ఇలా అస్సలు నచ్చలేదు. దానికి శ్రీజ గారు సంజన గారు అరే అమ్మాయి బలంగా ఉంది పోరాడుతుంది కదా రా, హెల్ప్ చేయండి అమ్మాయిలందరూ, మీరు గ్రూప్గా ఆడండి, మీకు ఇంకోసారి అమ్మాయి హెల్ప్ చేస్తే రే తనుజ రా, రీతు రా. చాలా బాగా అనిపించింది నాకు ఆవిడ సంజన గారు చెప్పింది. వీళ్ళకి అసలు అది ఏం చేయకుండా సైలెంట్గా నిలబడ్డారు. శ్రీజ అట్లీస్ట్ అగెనిస్ట్గానే ఆడుతుంది, ఆపోజిట్గానే ఆడుతుంది వీళ్ళతో కలిసి. నెక్స్ట్ సరికి ఇమాన్యుల్, కళ్యాణ్, శ్రీజ కలిసి తోసేస్తారు. ఇమాన్యుల్, కళ్యాణ్, శ్రీజ ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని బలవంతంగా తోసేశారు. ఆ అమ్మాయి కింద పడిన తర్వాత ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు బాధ అనిపించింది. స్టిల్ ఆ అమ్మాయి చాలా బాగా ఫైట్ చేసింది, గుర్తుపెట్టుకుని మళ్ళీ మాట్లాడతా. నెక్స్ట్ సరికి శ్రీజ ఇక్కడ బాగా అనిపించింది. ఆవిడ అవుట్ అయ్యేది లేనిది రూల్స్ ఏం పట్టించుకోకుండా అమ్మాయి డ్రెస్ కొంచెం పైకి లేస్తే సైలెంట్గా దిగేసి ఆ డ్రెస్ అద్దడానికి ట్రై చేస్తే అవుట్ అనేసరికి అప్పుడు చెప్పాల్సి వచ్చి రే అమ్మాయి డ్రెస్ అట్లా పోయిందిరా అందుకే దిగారంటే తర్వాత సంచాలకులు అర్థం చేసుకొని లేదు దివ్య అవుట్ అని చెప్పింది. శ్రీజ ఇక్కడ సూపర్ డ్రెస్ కోసం ఆ రూల్స్ గీల్స్ అనేవి అర్థం చేసుకున్నది ఏమవుద్ది అనే ఆలోచన టపక్కన దిగి డ్రెస్ అద్దడానికి ట్రై చేసింది. గుడ్. నెక్స్ట్ సరికి బాత్రూంలో దివ్య ఏడుస్తున్నారు. ఇప్పుడు సేమ్ ఇక్కడే ఏడ్చారు, లాస్ట్లో ఏడ్చారు. ఈ ఎపిసోడ్లో 2-3 సార్లు ఏడ్చేసరికి నాకు అనిపించింది చెప్పిన మాటలకి దీనికి సంబంధం లేకుండా ఉంది, క్రై బేబీలాగా మిగిలిపోయారు. ఇది కంటిన్యూ చేస్తూ ఉండే కొంది ఆవిడకి నెగిటివిటీ పెరుగుద్ది. ఎందుకంటే మనం చెప్పిన స్టేట్మెంట్స్ అంత పెద్దవి, మేబీ ఎమోషనల్ చిన్న వయసు అమ్మాయి 22 ఏళ్ళు కాబట్టి ఆ ఎమోషనల్ ఇది ఉంటుంది. కానీ ఫస్ట్ డే ఆ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తు చేసుకుంటూ ఉంటుంది, గుర్తు వస్తూ ఉంటాయి ఆడియన్స్కి. అది నేను చెప్పేది. స్టిల్ ఈరోజు చాలా బాగా ఆడింది, చాలా పవర్ఫుల్గా మాట్లాడింది. గుడ్. తను చేయాల్సింది ఏదైతే ఉందో అన్నీ చేసింది. దట్టు ఏంటంటే తనలో ఒక స్ట్రెస్ లెవెల్ కూడా పెరుగుతూ ఉండొచ్చు. లాస్ట్ వీక్ నామినేషన్లో లాస్ట్ దాకా వెళ్ళేసి వచ్చేసరికి తెలియని స్ట్రెస్, ఏదో వదులుకొని వచ్చాం, ఏదో చేయాలని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బాగా ఆడుతుంది, బాగా మాట్లాడుతున్నా, లాస్ట్ దాకా వెళ్ళామా, మళ్ళీ వీళ్ళు నామినేషన్లో పెడుతున్నా స్ట్రెస్, ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా భయం అనేది వస్తుంది. అన్నీ వచ్చేసాయి. స్టిల్ తను బాగానే చేసింది. గుడ్. నెక్స్ట్ సరికి ఇప్పుడు నెక్స్ట్ రౌండ్లో ఏం జరిగిందంటే వీళ్ళందరూ వెళ్ళి అబ్బాయిలందరూ వెళ్ళి రీతుని లేపేయాలని ట్రై చేస్తున్నారు. అక్కడ ఏంటంటే తనుజ దగ్గరికి వెళ్ళి యాక్టింగ్ చేస్తూ ఉన్నారు, రీతుని లేపాలని ట్రై చేస్తుంటే ఆల్రెడీ రీతు డెమాన్ పవన్ లైవ్లో ఆడద్ది, నువ్వు నాకు హెల్ప్ చేయాలా, నేను నీకు హెల్ప్ చేస్తాను, మన ఇద్దరు లాస్ట్ దాకా ఉండాలంటే జస్ట్ ఉందాము, నేను చేస్తాను గట్టిగా అనేసి మాట తీసుకుంటాడు డెమాన్ పవన్. ఇప్పుడు డెమాన్ పవన్ మాట ఇచ్చాడు కాబట్టి నిలబడ్డ విధానం టూ గుడ్. నాకు రీతుని లేపుతుంటే వీళ్ళందరితో మాట్లాడాడు, అన్ని చేసుకున్నాడు, అంతా బాగుంది. స్టిల్ వాళ్ళు లేపడానికి ట్రై చేస్తున్నారు రీతుని. అప్పుడు నువ్వు నేను తనుజ అంటే మన ముగ్గురిని కలిసి వీళ్ళని ఎవరొకరితో చేద్దామా డూ ఆర్ డే అని చెప్పి స్టార్ట్ చేసి ఒక్కసారిగా భరణి గారి మీద పోయారు. భరణి గారు కూడా వచ్చారు, దాంతోపాటు కళ్యాణ్ వచ్చాడు, ఇమాన్యుల్ వచ్చాడు, రీతు వచ్చింది, దాంతోపాటుగా కళ్యాణ్, ఇమాన్యుల్, భరణి గారు, శ్రీజ వీళ్ళ నలుగురు వచ్చి బలమంతా యూజ్ చేసి వీళ్ళ నలుగురు మనుషులు బలమంతా డెమాన్ పవన్ మీద యూజ్ చేస్తే డెమాన్ పవన్ మీద బలమంతా యూజ్ చేసి తోయడానికి ట్రై చేస్తే ఆల్మోస్ట్ కిందకు పోయినోడు మళ్ళీ రివర్స్ అయ్యి వాళ్ళని తోయడానికి ట్రై చేస్తున్న టైంలో రీతు ఒకటే కొంచెం వెనక లాక్కుని ట్రై చేసింది, దానివల్ల యూజ్ ఏం లేదు. కానీ నలుగురు మనుషుల్ని ఆపుకొని ఆల్మోస్ట్
చాలాసేపు ఫైట్ చేసి చివరిగా తను పడే ముందు తనకంటే ముందుగా భరణి గారిని లాగి పడేసే అంత స్ట్రెంత్ డెమాన్ పవన్ దగ్గర ఉంది. సూపర్ డెమాన్ పవన్ ఇక్కడ స్ట్రెంత్ చూపించాడు. రీతు చౌదరి కోసం నిలబడడానికి ట్రై చేశాడు. తనని లాగబోతున్నాను అన్నప్పుడు ఇతను అవుట్ అయినా పర్లేదు అనేసి తన మీద రిటాలియేట్ చేశాడు. అది హైలైట్. ఇక్కడ పడబోయే టైంలో నలుగురు అటాక్ చేసినా తను పడకుండా జెన్యూన్గా అయితే తను అవుటే కాదు, తను అవుట్ కాకుండా నలుగురు అటాక్ చేసినప్పుడు కూడా వేరే మనిషిని, నిన్ను తోసిన మనిషిని పడేయగలిగాడంటే సూపర్ పర్ఫార్మెన్స్. అంతే డెమాన్ పవన్ సూపర్. కింద పడిపోయాడు అంతే. ఇతను పడే సెకండ్లో తిప్పి కొట్టేసి భరణి అన్న పడిపోయాడు. క్లియర్గా ఎవరికైనా అర్థమవుతుంది భరణి గారు పడ్డాడు ముందు, డెమాన్ పవన్ తర్వాత పడ్డాడు. ఇక్కడ చూస్తే చెప్తాం ఇక్కడ ఎంత బోస్ట్ అంటే ఫ్లోరా గారు చెప్తాం. డెమాన్ పవన్ వీడి మొగాడ్రా బుజ్జి అని ఎక్కడ అనిపించింది చెప్పండిరా. తనకు అన్ఫేర్ జరిగిందని తనకు క్లియర్గా తెలుసు. దాన్ని ఎక్కడ డ్రాగ్ చేయలేదు, ఓవర్ చేయలేదు, నోరు జారలేదు, ఏమీ చేయలేదు. క్వశ్చన్ చేసి దేవుడే చూసుకుంటాడు, సంచాలకులే చూసుకుంటారు, నాగార్జున సార్ చూసుకుంటారు, ఎపిసోడ్లో ప్రేక్షకులు చూసుకుంటారని వదిలేసిన విధానానికి సూపర్ అనిపించింది. నేను ఫిదా 2 కూడా అంతే. డ్రామాటిక్ కానీ, ఓవర్ డ్రామా కానీ, యాక్టింగ్ కానీ, ఎక్స్ట్రాలు చేయడం కానీ, ఏడవడం కానీ ఏమీ లేదు. అన్యాయం జరిగిందని తెలుసుకోవడం. నెక్స్ట్ వచ్చరికి డెమాన్ సూపర్ బస్సులు డిఫెండింగ్ అని అంది. తర్వాత డెమాన్ దిస్ ఈజ్ వెరీ అన్ఫేర్. ఏమైంది తెలుసా, బిగ్ బాస్ అడిగాడు ఎవరు అవుట్ అయిందంటే రాము సూపర్. స్టిల్ ఇంకొంచెం వద్దు అలా తీసుకోకూడదు డెసిషన్ చెప్పకుండా ఉండడం, దట్ ఈజ్ ఆల్సో అన్ఫేర్. హోస్ట్ సంచాలక్ రాము కూడా తను నిజాయితీగా చెప్పాడు ఫ్లోరాతో. నాకు సార్ ఇద్దరిని తిడతారు చూడండి. ఎందుకంటే రాముది కూడా తప్పు ఏంటంటే భరణి గారు అక్కడ ఉండేసరికి రాము కూడా ఫస్ట్ ఏం చెప్తాడు సార్ ఫ్లోరా గారితో, భరణి గారే పడ్డారు కదా, మనం అదే కథ చెప్పాలి, అదే చెప్దామని క్లియర్గా చెప్తాడు. దానికి బిగ్ బాస్ అడిగినప్పుడు ఫ్లోరా ఏం చెప్తుందంటే రాముతో, రాము నేను డెమాన్ అని చెప్తాను, నేను చూసుకుంటాలే అంటుంది. ఎందుకు అంత మోసం? ఇతనైనా దాన్ని క్వశ్చన్ చేయాలి కదా. ఫస్ట్ ఓ మాట మీద చెప్పి మన భరణి గారు అయ్యేసరికి సరేలే అన్నాడు. అంటే నేను చెప్పాల్సింది నేను చెప్పాను, నా తప్పు లేదని ఇతను కూడా సేఫ్గా మారాడు. వీళ్ళిద్దరు సంచాలకులు హోస్ట్ చేసి డెమాన్ పవన్ ఆట నుంచి క్యాన్సిల్ అయ్యేలా చేసింది వీళ్ళే. డెమాన్ పవన్ అవుట్ కాలేదు. డెమాన్ పవన్ అక్కడ ఉంటే డెమాన్ పవన్ ఇంకా బాగా ఉండేవాడు కూడా, ఫైనల్ లాగా ఉండేవాడు. దట్ ఈస్ వెరీ వర్స్ట్. వీళ్ళిద్దరి వల్ల డెమాన్ పవన్కి అన్యాయం జరిగింది క్లియర్గా. తర్వాత సరికి డెమాన్ పవన్ అడుగుతున్నాడు, ప్లీజ్ థింక్ అండి, ఇట్స్ వెరీ అన్ఫేర్. అంతే, అంతకుమించి ఎక్కువ మాట్లాడాల. వెరీ అన్ఫేర్. తనుజ వచ్చి డెమాన్ అది వాళ్ళ ఇష్టం రా, వీళ్ళు ఇంకా ఓవర్, వాళ్ళ ఇష్టం రా అంట. లాజిక్ లెస్గా వాళ్ళ ఇష్టం ఏంటి, బిగ్ బాస్ చెప్పింది ఏంటి, పడ్డ వాళ్ళలో ఎవరు ముందు పడ్డారని డిసైడ్ చేయమనేది వాళ్ళ ఉద్దేశం. అంతేగాని ఎవరు పడ్డా మీ ఇష్టం వచ్చిన వాళ్ళు చేయమని ఎట్లా అంటారు. వీళ్ళు అలా తీసుకున్నారు. ఫ్లోరా అలాగే తీసుకొని చేసింది, వాంటెడ్గా చేసింది. ఆ తర్వాత చెప్తాను. తర్వాత డెమాన్ బిగ్ బాస్ మీ ఇష్టం అన్నారంటే చూసి కరెక్ట్ డెసిషన్ తీసుకోమని, అంతేనమ్మా, అంతేగాని ఎవరు పడ్డా వాళ్ళంతా ఫైట్ చేసినా కూడా ఇది అవుట్ చేయమని కాదు. అయినా కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి, వదిలేశారు, అయిపోయింది. రౌండ్ 4కి వస్తే తనుజ అండ్ రీతు హగ్గింగ్ ఈచ్ అదర్, గట్టిగా హగ్ చేసుకుంటున్నారు అనమాట. తీయడానికి వస్తుంటే ఇక్కడ గమనించండి, రీతును తీసేయడానికి గట్టిగా ఫిక్స్ అయిపోయి రీతును ఆవిడ నుంచి విడదీయడానికి ట్రై చేస్తున్నారు. విడదీసి ఒకనొక టైంలో భరణి గారు తనుజ గారు రీతు నుంచి దూరం లాగారు. ఎందుకు, వీళ్ళిద్దరు కలిసి కింద పడతారేమన్న భయంతో. భరణి గారు తనుజ గారిని కాపాడుకోవడమే బాధ్యత. కాపాడుకున్నారు. రీతు చౌదరి చాలా ఫైట్ చేసింది. స్టిల్ లోపలికి నుంచి బయటకు తోసేస్తారు వీళ్ళందరూ కలిసి, గుర్తుపెట్టుకోండి. తర్వాత సరికి శ్రీజ, భరణి గారు సైలెంట్గా ఉన్నాడు, ఇంకా రీతుని తోసేశారు, అయిపోయింది. రీతుని తోసేశారు. తర్వాత ఈవిడిని తోసేసిన తర్వాత డిస్కషన్ ఇమాన్యుల్ భరణి కళ్యాణ్తో లాస్ట్ వీక్ మనమే ఇమ్యూనిటీ ఇచ్చాం. ఇమాన్యుల్ గుడ్, ఇక్కడ వరకు గుడ్. లాస్ట్ వీక్ మనమే కళ్యాణ్ భరణి అన్న లాస్ట్ వీక్ మనమే ఇమ్యూనిటీ ఇచ్చాం. సుమన్ అన్నలాగే మన తనుజకి ఇమ్యూనిటీ ఇచ్చాం కదా, పోయి వెళ్ళి చెప్దామంటే ఇది ఏం ఎపిసోడ్లో చూపిలా. వెళ్ళి చెప్తే తనుజ గారు అమాయకత్వంతో మాట్లాడిన విధానం ఏదైతుందో స్ట్రాటజికల్గా అనిపించింది, విచ్ ఇస్ వెరీ వర్స్ట్. ఏమంటారంటే అదేంటి లాస్ట్ వీక్ వస్తే ఉండకూడదు కదా, మీలో కొంతమంది లాస్ట్ వీక్ నామినేషన్లో లేరు కదా, మీకు కూడా ఇమ్యూనిటీ వచ్చినట్టు కదా, మీరు అవ్వండి అంటుంది. ఇమ్యూనిటీకి నామినేషన్లో లేనిపోయిన దానికి సంబంధం లేదా? వాళ్ళు నామినేషన్ ఎవరు చేయలేదు, రాలేదు. ఈవిడికి ఇమ్యూనిటీ టాస్క్లో ఇమ్యూనిటీ వచ్చింది, మళ్ళీ వీళ్ళ చేతుల్లో ఇమ్యూనిటీ ఇవ్వాలంటే ఇస్తారా? అట్టు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, ఆవిడే దిగుంటే ఆవిడికి మంచి జరిగేది. ఎందుకంటే తనకి ఇమ్యూనిటీ ఇచ్చిన ముగ్గురు అక్కడే ఉన్నారు. తనకి ఇమ్యూనిటీకి హెల్ప్ చేసిన ముగ్గురు అక్కడున్న టైంలో తను దిక్కుండా వీళ్ళు ఎంత చెప్పినా కూడా వినకుండా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. దాంతోపాటుగా భరణి గారు ఎంత వర్స్ట్ అంటే, మీరే ఆవిడకి ఇమ్యూనిటీ ఇచ్చారు. దాంతోపాటుగా బంధాలు, మానవ సంబంధాలు చూసుకొని తనకి మీతో కలిసి ఆడింది శ్రీజ. ఎవరు వాళ్ళ అమ్మాయిలు అక్కడ మీతో కలిసి మీకు సపోర్ట్గా నిలబడి మీతో పాటు పుష్ చేయడానికి ట్రై చేసిన శ్రీజని, అబ్బాయిలతో సమానంగా ఆడడానికి ట్రై చేస్తూ ఉండి సేఫ్ గేమ్ ఆడకుండా ఉండి చూసిన శ్రీజని
మాటలతో పాయింట్లలో వచ్చినప్పుడు అందరూ ఇమ్యూనిటీ పరంగా చూసుకుంటే ఈ అందరూ డిస్కస్ చేసుకుని ఫస్ట్ ఇమ్యూనిటీ పరంగా తనుజాని తీసేద్దామని డిక్లేర్ చేసుకుని అందరూ ఒట్టు తనుజాకి వేస్తారు, తనుజాని తీసేద్దామని వేసి దాన్ని మళ్ళీ మార్చుకొని డెస్టినీ అక్కడ మాత్రం తీసేసి నలుగురు చెప్పిన తర్వాత తెచ్చుకొని పోయి కిందేలా దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకొని ఇమాన్యుల్ మళ్ళీ ప్లేట్ తిప్పేసి నేను శ్రీజ అనుకుంటున్నానే, ఇతనేమో ఒక కళ్యాణ్ తనుజ అన్నాడు. సో చిరవ పాయింట్ పెట్టింది కదా భరణి గారి కాల్ లాస్ట్ అన్నాడు, అది ప్లాన్గా అయింది. భరణి గారి కాల్ ఏమంటారు తనుజాని సేవ్ చేస్తే శ్రీజాని వేయడమే కదా. అలా డిస్కషన్ వేరే డిస్కషన్లోకి వెళ్ళి డిస్కషన్లో నార్మల్గా మాట్లాడుకునే టైంలో టప్పున శ్రీజాకి తెలియకుండా శ్రీజాని ఎత్తుకొని విసిరేశాడు. ఎత్తుకొని విసిరేసిన దాన్ని ఆ సైడ్ కెమెరాల నుంచి చూపించడానికి కూడా బిగ్ బాస్ భయపడ్డాడు. ఆ కెమెరాల నుంచి చూపించలేదంటే అది ఎంత వర్స్ట్ ఇదితో పోయిందో చూడండి, ఎక్కడ టచ్ అయి ఉంటుందో కొంచెం బట్టలు లేచిపోయినట్టుగా పడినట్టుగా అనిపిస్తుంది. లేకపోతే ఆ సైడ్ కెమెరాలు కూడా చూపించలే బిగ్ బాస్. ఆ అమ్మాయి అంత హట్ అయింది. ఏంటి అది అంత వర్స్ట్ బిహేవియర్ అట్లా చేశారు భరణి గారు? అక్కడ మాట్లాడుతుంది కదా, నీతో పాటు ఆడిన అమ్మాయి కదా, మీ అందరికి హెల్ప్ చేసిన అమ్మాయి కదా, దాంతోపాటుగా మీరు ఇమ్యూనిటీ ఇచ్చిన అమ్మాయికి ఆ రోజు ఆ అమ్మాయి కూడా ఇమ్యూనిటీ ఇచ్చినప్పుడు క్లియర్గా బొమ్మలాగా నిలబడిపోయిన తనుజ గారికి 2 సార్లు వర్స్ట్గా ఇమ్యూనిటీ ఎలా ఇవ్వాలనుకుంటారు? బ్రెయిన్ పనిచేయదా? మీతో పాటు కలిసి ఆడిన అమ్మాయికి, మీతో పాటు మీ ఆ అమ్మాయికి ఇమ్యూనిటీ ఇచ్చిన అమ్మాయికి మాట్లాడుతున్న టైంలో ఇసిరేసే అంత ఏముంది? అమ్మాయి ఏమైనా బలవంతురాలా? భయంకరమైన భారీ బుళ్ళ శ్రీజ? ఏదో మత్తులో ఉన్నప్పుడే లాగేసేయాలి, ఆ అమ్మాయికి తెలియకుండానే కాన్షియస్లో లేనప్పుడే లాగేసేయాలి, లేకుండా లాగేయాలి ఆ అమ్మాయిని అడిగే. ఆ అమ్మాయి ఇంత ఉంటుంది, ఆ అమ్మాయిని ఎంతసేపు తీసేస్తారు? ఆ అమ్మాయిని జడ్జి కోసేస్తే వెళ్ళిపోద్ది. అంత బలవంతంగా తీసుకొని పోయే అంత కోపం ఎందుకు? మాట్లాడుతుంటేనే భరణి గారు అనేది అన్నిదంట తీసేసింది. చాలా బొరస్ట్ అండి ఇది. నాకు తెలిసి అందరూ ఖండించాలి ఇది. దీని మీద ఒక రీల్ కూడా చేస్తాను. వెరీ బ్యాడ్. మీతో బాగా ఆడిన అమ్మాయి, మీతో సపోర్ట్ చేసిన అమ్మాయికి తీసుకెళ్ళి కింద వేసి మాట్లాడుతుంటేనే తనుజ గారిని తోసేయాలి, తనుజ గారిని కింద వేయాలి. ఎన్నిసార్లు ఇమ్యూనిటీ ఇస్తారు? అసలు ఆ టాస్క్లో బొమ్మలాగా నిలబడ్డారు ఆవిడ. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే సరిపోద్దు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన తనుజ గారు రైట్ అయిపోదు. ఇక్కడ ఆవిడ తప్పులేదు, వీళ్ళది ఎక్కువ తప్పు. ఆవిడ ఓకే ఇన్నిసార్లు కెప్టెన్ అయినా, ఇన్నిసార్లు ఇమ్యూనిటీ ఇచ్చినా రావాలని ప్రయత్నిస్తారు. ఆవిడదేం లేదు, వీళ్ళది తప్పు. వీళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు? అసలు నాకు అసలు అర్థం కాని పిచ్చి ఫీలింగ్ ఏం తెలుసా? అరే అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ టాప్ ఓటింగ్ ఉందని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వీళ్ళు కామనర్స్ వచ్చి పెట్టిన ప్లేస్ని బట్టి వీళ్ళు ఇమ్యూనిటీ కోసం కొట్టుకునేది స్వామి. అది అన్ఫెయిర్గా స్ట్రాటజికల్గా అతి స్ట్రాటజీలు వేసుకుని ఇమ్యూనిటీ తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు అక్కడ వాళ్ళందరూ. నాకెందుకు ఇమ్యూనిటీ ఓటింగ్లోకి వెళ్దాము, నామినేషన్లోకి వెళ్దాం అనే ఫీలింగ్ లేదు. అదేందో నాకు అర్థం కాల, బుర్ర ఏంటో నాకు అర్థం కాల. రాంగ్ స్ట్రాటజీ. ఆ తర్వాత ఏమైందంటే శ్రీజ చాలా గట్టిగా మాట్లాడింది. ఎందుకంటే ఆ బాధ ఉంటుందిగా, అరే ఏంట్రా ఎంత చీప్గా చూసేసినట్టండి. మాట్లాడుతున్నప్పుడు ఎత్తుకొని విసిరేస్తే అంటే ఏంటి? ఏం పీకలేరు, ఏం చేయలేరు కదా, అమ్మాయిలే ఏం చేస్తారు అనే ఫీలింగ్తో బలం ఉందని ఎత్తుకోమరు. అదే అబ్బాయిని ఎత్తుకోపోతారా? చాలా తప్పది. అంత ఏంటి అంత రూడ్ ఎందుకు? తర్వాత అమ్మాయి శ్రీజ అమ్మాయి ఏమన్నా తెలుసా చెప్తా. వచ్చి మళ్ళీ అమ్మాయి కింద పడిన తర్వాత మళ్ళీ వచ్చి స్లోగా వచ్చి చూడడానికి వస్తే శ్రీజ స్టార్ట్ చేసింది. ఇదే అన్న మంచి, నిజంగా బిహేవ్ చేయొద్దన్నా, మంచిలాగా బిహేవ్ చేయకన్నా, తోసావుగా ఇంకొదిలే అలాగే ఉండన్నా. నాకు తోయడం కూడా ప్రాబ్లం కాదన్నా, మంచోళ్ళ నటించడం మాత్రం అది ప్రాబ్లం వస్తుంది. ఇప్పటికీ ఇంట్లో అందరూ చెప్తానే ఉన్నారు రేలంగ మామయ్యని, నేనే అర్థం చేసుకోలేకపోయా. కరెక్ట్ కాదన్నా, అందరం తనుజ నేం చెప్పాం కానీ నలుగురు అప్పుడు ఎందుకు తెలియదు తనుజ కానీ? చాలా అన్యాయం చేశారు ఇక్కడ శ్రీజకి. ఆ అమ్మాయికి జెన్యున్గా ఆ అమ్మాయికి రావాలా, తనుజ గారి కింద ఉండాలి జెన్యున్గా జరగాలంటే. తర్వాత సరికి నెక్స్ట్ కళ్యాణ్, ఇమాన్యుల్, భరణి అండ్ తనుజ గారు వాళ్ళు నలుగురు నిలబడిపోయారు ఇమ్యూనిటీ టాస్క్. ఇక్కడ భరణి గారు తప్పు చేసామని భరణి గారి కళ్ళలోనే కనపడుతుంది. అది ఎందుకు చేశారు ఏంటంటే తర్వాత చెప్తారు, మిడ్ నైట్ అప్డేట్స్లో వస్తాయి. చాలా రాంగ్గా బిహేవ్ చేశారండి. అసలు అవసరమే లేదు. అంత ప్లాన్ చేసి తనుజ గారి కోసం ఆయన బంధాల మధ్యలో ఇరుక్కుపోయి అల్లాడిపోతున్నాడు. తర్వాత వచ్చేసరికి ఇమ్యూనిటీ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ 3 లెవెల్లో జరిగాయి. 3 లెవెల్స్లో వీళ్ళు నలుగురు ఆడితే ఆ టాస్క్ గురించి మాట్లాడతాను. నెక్స్ట్ వచ్చేసరికి ఆవిడ అంటది పాపం అప్పుడు కూడా తోసేమో, నేను ఒప్పుకోనండి, నేను ఫస్ట్ నుంచి గేమ్ కూడా ఆడాను కదా అంటది. అందరితో పాటు సపోర్ట్ కూడా చేశానన్నా తోసేశారు. వెరీ 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 బ్యాడ్. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుల్ శ్రీజతో ఇప్పుడు ఏమైందంటే అప్పుడు భరణి గారు కదా, భరణి గారు కూడా ఎలిమినేట్ చేయాలి అనగానే తోసాడు కోపంతో. ఇమాన్యుల్ మాట్లాడుతున్నాడు సంజన గారితో, అయ్యో ఏంటి ఆయన అట్లా తోస్తారని నేను అనుకోలేదు, భరణిని కదా ఏం ఎలిమినేట్ చేయాలి అనే మాట రాగానే కోపం వచ్చేసింది, ఆయన కోపంతో తోసేసాడు అనేసి రీతుతో అంటున్నాడు ఇమాన్యుల్. ఆ మాట అంటే తోసేస్తాడా? నెక్స్ట్ సరికి దివ్య, నన్ను తీస్తుంటే ఒప్పుకున్నారా? ఎలా ఒప్పుకున్నారు? అబ్బా ఈ ఎమోషనల్, అబ్బా ఆయన్ని ఎమోషనల్గా
పిండేస్తున్నారు స్వామి భరణి గారిని. ఏమి చెప్పాలో అర్థం కావట్లేదు ఆయన పరిస్థితి. నన్ను తీస్తుంటే మీరు ఏమనుకున్నా ఉండిపోయారంటే భరణి గారు, ఫస్ట్ ముగ్గురు కలిసి 4th డెమాను అనుకున్నాము, నేనేమో అసలు లేదు అక్కడ, ఏం చేయమంటావు అనేసి ఆయన బాగా చెప్తాను దివ్య భరణి గారితో. అప్పుడు నాకు హెల్ప్ కూడా చేయడానికి రావాలని అనిపించలేదా మీకు? కనీసం నేను అడుక్కోవాలా దానికి? అసలు సొంత ఇంట్లో మనిషిని కూడా ఇంత డిమాండింగ్ ఎవరు అడగరు స్వామి, ఏ సీజన్లో లేదు. ఇదేందో ఈ కర్మైంది ఆయనకి పాపం. నెక్స్ట్ వచ్చరికి శ్రీజ తనుజ రీతులతో 2 weeks వరుసగా ఇమ్యూనిటీ ఎవరికి ఇస్తారు అనిపేరు కదా. అమ్మాయి పాయింట్లన్నీ బుల్లెట్ పాయింట్లన్నీ. ఈరోజు శ్రీజ మాట్లాడే ప్రతి ఒక్కటి బుల్లెట్ పాయింట్. ఆ అమ్మాయి వాయిస్ బాగలేదనో, ఆ అమ్మాయి వాయిస్ గట్టిగా ఉందనో జనాలు పక్కకు తీసేస్తున్నారు కానీ అమ్మాయి పాయింట్లో ప్రతి పాయింట్ బుల్లెట్ పాయింట్ మాట్లాడారు. ఆడియన్స్లో ప్రేక్షకుల్లో ఉన్న ప్రతి పాయింట్ క్లియర్ కట్గా చెప్పింది. ఎపిసోడ్లో కూడా అలాగే ఇస్తారు నీట్గా. మరి 2 weeks వరుసగా ఎట్లా వస్తుంది ఇమ్యూనిటీ? ఆ అమ్మాయి కూడా ఇమ్యూనిటీకి హెల్ప్ చేసిన అమ్మాయి నువ్వు పెట్టుకొని టాస్క్లో ఆడిన టాస్క్లో వీళ్ళందరికీ సపోర్ట్ చేసి తోడిలో సపోర్ట్ చేసిన శ్రీజాంత్ పక్కన పెట్టుకుని బొమ్మలాగా నిలబడ్డ తనుజాకి ఎట్లా హెల్ప్ చేస్తారండి? చూస్తుంటే అన్ఫేర్ క్లియర్ కనపట్లా. అమ్మాయి అదే క్వశ్చన్ చేసింది. సుమనాన్ని ఇంకా క్లియర్గా సుమనాన్ని తీసింది ఇమ్యూనిటీ మీద కదా. సుమనాన్ని తీసినప్పుడు తనుజ గారు ఎందుకు తెలియరు? సేమ్ క్వశ్చన్. తర్వాత సరికి సంజన గారు ఫ్లోరాతో మాట్లాడుతూ సంచాలకుగా మామూలుగా టర్న్ చేయలేదు, బాగా చేశారు. ఏంటి బాగా చేసింది ఆవిడ? ఫస్ట్గా చేశారు. ఎందుకంటే ఈవిడికి ఎందుకు నచ్చిందంటే భరణి గారిని, ఓ ఇది ఓకేలే గుడ్, ఈవిడేమి కుళ్ళుతో మాట్లాడలేదు. ఎందుకంటే భరణి గారిని పైకి పంపించింది కదా. భరణి గారు అవుట్ అయినా భరణి గారు అవుట్ కదని చెప్పినా కూడా ఈవిడ దాన్ని అట్లా తీసుకోలేదు, గుడ్. కానీ ఫ్లోరా చేసింది మాత్రం ఇంటెన్షనల్గా చేశారు, రాంగ్ తెలిసి కూడా, దట్ ఈస్ బ్యాడ్. నెక్స్ట్ సరికి రీతు భరణి గారితో హెల్ప్ చేస్తా అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మీ నుంచి. ఆవిడ కూడా రౌడీజంతో అడుగుతున్నారు. భరణి గారు, అమ్మ నా పాయింట్స్ నేను చెప్తూనే ఉన్నానమ్మా, అమ్మాయిలు అందరినీ తీద్దామనేసి అనుకున్నాను, నేనేం చేయమంటారు? రీతు సపోర్ట్ అంటే తనుజాని, ఇది భలే మాట్లాడింది, భలే మాట్లాడద్దండి రీతు చౌదరి ఆర్గ్యుమెంట్స్ కొన్ని. సపోర్ట్ అంటే ఏంటో తెలుసా అండి, నేను ఆ అమ్మాయిని హక్ చేసుకున్నప్పుడు నా చేతుల్లో నుంచి ఆ అమ్మాయిని పక్క లాగారు కదా, ఆ అమ్మాయి కింద పడుతుంది తనుజని, దట్ ఈజ్ సపోర్ట్ అండి. సూపర్ పాయింట్ అది. ఆయన సైలెంట్గా ఉన్నాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ సంజనాతో రీతుని లాగుతుంటే బాధేసింది మమ్మీ, నాకు ఏం చేద్దాం, బాధ ఇంకో తప్పలేదు. డెమాన్ రీతుతో అంత డిఫెండ్ చేసుకుంటూ ఉంటుంది. నేను ఏంటి సంచాలకులు మిస్టేక్ చేశారనేసి మాట్లాడుతాను, నాకు సపోర్ట్గా మాట్లాడాలి కదా అని చిత్రం కూడా బాపడు. అన్నీ అందరూ ఒకరి ముందు ఒకరు బాధపడమే, బంధాలు అనుబంధాలు ఎక్కువైంది. స్వామే. నెక్స్ట్ వచ్చరికి దివ్య ఏడుస్తూ భరణి గారితో చాలా ఎమోషనల్గా ఏడుస్తూ పడుకొని, ఓన్గా ఆడుకుందామని వచ్చాను కానీ అలా వచ్చేసింది అంతే, నమ్మకం. కానీ ఎన్ని ఛాన్సులు వచ్చినా ప్రూఫ్ అవ్వట్లేదు. నేను ఎక్కువ హోప్స్ పెట్టుకున్నానేమో. నన్ను తీసాక కూడా సపోర్ట్ చేశా మీకు ఎవరిని నమ్మకూడదు అనుకుంటూ నేను ఉన్నా, కానీ ఏం చేస్తా, బ్రెయిన్ లేదు కదా చిన్నపిల్లని అనేసి. ఆయనకి ఎలా ఉంటుంది చూడండి ఆయన సిచ్యువేషన్. వరుస పెట్టి మూకుమడతాడు, కస 50 పోట్లు పొడిచినా కూడా అంత బాధ ఉండదు ఆయనకి. ఈ పోట్లు అసలు తడుకోలేకపోతున్నాడు. మీరు అలానే నిల్చున్నారు కదా, అది నచ్చలేదు నాకు. పవన్ లాగా నిలబడలేకపోయారు. పవన్ చూడండి మనకి ఎలా నిలబడ్డాడో రీతుకి. బిగ్ బాస్ నెక్స్ట్ టాస్క్లో 3 లెవెల్ దాటాలి. 3 లెవెల్ దాటుకుంటూ వచ్చి 3వ లెవెల్లో ఆ బ్రిక్స్ బ్యాలెన్స్ చేయాలి. టాస్క్ అది. ప్రతి లెవెల్లో అందరికంటే ముందుగా ఇమాన్యుయల్ తీశాడు. నెక్స్ట్ లెవెల్లో ఇమాన్యుయల్ వచ్చాడు, ఫైర్ మోగించాడు. తర్వాత లెవెల్లో వాటర్లో నుంచి బ్రిక్స్ తీశాడు. తర్వాత లెవెల్లో 3 బ్రిక్స్ని బ్యాలెన్స్ చేశాడు. 3 సెకండ్ల నెంబర్ కౌంట్ చేశాడు, గెలిచేశాడు. ఇతని తర్వాత ఫ్యూ సెకండ్స్ డిఫరెన్స్లో, ఒక 10 సెకండ్ల డిఫరెన్స్లో, 5-6 సెకండ్ల డిఫరెన్స్లోనే కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కూడా 2 గుడ్ సూపర్ ఆడాడు. ఈవెన్ కళ్యాణ్ ఈ పర్టికులర్ టాస్క్ మొత్తం మీద నాకు బాగా అనిపించింది ఏంటంటే సేఫ్ గేమ్ ఆడలేదు. శ్రీజ అంటే శ్రీజ కోసం నిలబడ్డాడు. ఎందుకంటే సడన్గా తీసేశాడు, కానీ లేకుంటే శ్రీజ కోసం అడ్డంగా నిలబడి ఉండేవాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ ప్రతి రౌండ్లో నా ఫ్రెండ్ అని చెప్పి రీతును తీయకుండా లేడు, నా ఫ్రెండ్ అని చెప్పి తనుజాని తీయొద్దని చెప్పలేదు, తనుజానే తీయమని చెప్పాడు, ఇమ్యూనిటీ పాయింట్ చెప్పాడు. దాంతోపాటుగా తనుజాని ప్రతిసారి తీయడానికి పోయి ట్రై చేయడానికి, లాగడానికి ట్రై చేశాడు. దివ్యనిగిత ఫ్రెండ్ అని చెప్పినా కూడా కామనర్లో ఒక వ్యక్తి అయినా దివ్యనిగితాను కూడా లాక్ కింద పడేశాడు. ఎక్కడ సేఫ్ గేమ్ అనేది పవన్ కళ్యాణ్ ఈ పర్టికులర్ టాస్క్లో ఎక్కడ ఆడలేదు. దట్ ఈస్ వెరీ నైస్ అనిపిస్తుంది. ఇమాన్యుయల్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఇతనే వచ్చాడు, గుడ్. తర్వాత భరణి గారు, తనుజ గారు లాస్ట్లో ఉండిపోయారు. సూపర్ అండి. ఇమాన్యుయల్ ఏ టాస్క్ ఇచ్చినా ఆడుతున్నాడు. బ్రెయిన్ టాస్క్, ఫిజికల్ టాస్క్, కామెడీ, ఎవ్రీథింగ్ ఇచ్చి పడేస్తున్నాడు స్వామి ఇమాన్యుయల్. ఒకటే ఉండాలండి, ఈ సేఫ్ ఏదైతే ఉందో నామినేషన్ రీజన్స్ ఆ ఫ్రెండ్లకి వాళ్ళకి చెప్పలేకపోతున్నాడు, కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. అదొక్కటే తగ్గించుకుంటే హీఈస్ విన్నర్ మెటీరియల్. హీఈస్ డెఫినెట్లీ ఏ విన్నర్ మెటీరియల్ ఇమాన్యుయల్. అదొక్కటే తగ్గించుకోవాలి. ఆ సేఫ్ గేమ్ అనేది మనసు నొప్పించలేకపోవడం, ఎందుకురా బాధపడడం, వీటిలో ఉన్నాడు. దాని నుంచి బయటకు వస్తే స్ట్రాంగ్గా ఒపీనియన్స్ చెప్పగలిగితే, ఈరోజు ఇమ్యూనిటీ పాయింట్ చెప్పడా, దాని మీద స్టిక్ అని అయ్యేవాళ్ళే. ఈ భరణి గారు చెడగొట్టింది, వీళ్ళు స్టిక్ అని అయ్యి లాస్ట్కి తప్పండి ఈవినే తీయాలని అనుకునేవాడు ఇమాన్యుయల్. అయితే తను చెప్పే ఇమ్యూనిటీ పాయింట్ 2 సార్లు చెప్పింది ఇమాన్యుయలే 2 సార్లు చెప్పాడు. ఆయన ఎక్కడ తనుజని తీయాల్సి వస్తుంది అనేసి ప్లాన్ చేసి ఓవర్గా లాగేశాడు. కానీ భరణి గారు వర్స్ట్గా. ఇమాన్యుయల్ ఇస్ 2 గుడ్ అండి ఈరోజు, 2 గుడ్. టాస్క్లు ఏమాడుతున్నాడు స్వామి, ఏమన్నా టాస్క్లా. ఇక్కడ
చూడండి సంజన గారిది నాకు ఎక్కడ నచ్చింది తెలుసా, సంజన గారిది ఇమానుయల్ బిహేవియర్. ఇదంతా అయిపోయిన తర్వాత, టాస్క్ అయిపోయిన తర్వాత అందరూ ఏడు పాటుకొని నువ్వు నాకు హెల్ప్ చేయలేదు కుయ్యో మొర్రో అని ఏడుస్తుంటే సంజన గారు ఇమానుయల్, ఈ పాయింట్ మీద మీరు కామెంట్ కూడా చేయాలి, సంజన గారు ఇమానుయల్ సరదాగా కూర్చొని సోఫా మీద సరదాగా హ్యాపీగా మాట్లాడుకుంటారు. అంతేగాని నా టాస్కుల్లో నన్ను ఎత్తిపోయింది ఇమానుయల్, నువ్వు సపోర్ట్ చేయలేదు, ఆవిడ బ్లేమ్ చేయలేదు, నువ్వు ఎలా ఒప్పుకున్నావు, నన్ను తెస్తుంటాను బ్లేమ్ చేయలేదు. దట్ ఈజ్ లాయల్ బాండింగ్ అనిపించింది నాకు వీళ్ళిద్దరిది. టూ గుడ్ లాయల్ బాండింగ్ సంజన గారు అండ్ ఇమానుయల్. ఎందుకంటే కంప్లైంట్ లేవి, నువ్వు సపోర్ట్ చేయలేదు నేను సపోర్ట్ చేయలేదు, వర్స్ట్గా. టూ గుడ్, ఈ రెండింటిలో భలే నచ్చారు వాళ్ళు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూడండి శ్రీజాకి ఇక్కడ ఏమైందంటే, శ్రీజ పరిస్థితి చూడండి ఎలా తయారైందో. శ్రీజాకి డెమాన్ పవన్ మొన్న ఇమ్యూనిటీలోనే సేవ్ చేశాడు, ఇమ్యూనిటీ ఇచ్చాడు అతను క్యాప్టెన్ అయినప్పుడు. అలాంటి డెమాన్ పవన్ వీళ్ళందరూ తోస్తుంటే ఆ డెమాన్ పవన్నే దోసేసింది ఈవిడ కూడా పోయి. అది నాకు నచ్చలేదు, ఇవన్నీ చూసుకుంటా ఉండాలి శ్రీజ, అది నచ్చల. ఏంటి ఇవన్నీ తోసుకుంటా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళని కూడా తోసుకుంటా కూర్చోవడం, అది మరీ అంత స్ట్రైట్గా ఆడడం వరస్టే. అది కూడా పట్టించుకోలేదండి డెమాన్ పవన్. నేనే ఇమ్యూనిటీ ఇచ్చిన అమ్మాయి కూడా నన్ను తోసింది, నాతో కలిసి బాత్రూంలో మాట్లాడుకున్న పర్సన్స్ కూడా నన్ను తోశారు. అక్కడ వాళ్ళు భరణి గారు వీళ్ళందరూ తోసేశారు, ఇమానుయల్ వీళ్ళందరూ. అది వేరే యాంగిల్, ఎందుకంటే వీళ్ళకి అగైనెస్ట్ అయిపోయాడు సడన్గా రీతి కోసం, దానికి తోశారు. స్టిల్ దాన్ని కూడా ఇష్యూ చేయొచ్చు, కానీ డెమాన్ పవన్ ఇష్యూ చేయలేదు. శ్రీజ మీద అరవలేదు, వీళ్ళు తోసినందుకు అరవలేదు. దాంతోపాటుగా ఇంకా అద్భుతమైన తెలుసా, లాస్ట్ రౌండ్లో కింద ఉండే వాళ్ళని కూడా మీరు వెళ్ళి వాళ్ళు ఆ పైన ఉండే వాళ్ళని లాక్కోవచ్చు, మీరు పైన కాలు పెట్టకుండా కింద నుంచి లాక్కోవచ్చు అని బిగ్ బాస్ చెప్పినా కూడా నేనేం ఎవరిని లాగనన్నట్టుగా డెమాన్ చెప్తారు లైవ్లో. విచ్ ఈజ్ టూ గుడ్ అండి, డెమాన్ పవన్ ఈరోజు తోపు తురుంఖాన్ బెస్ట్ టూ గుడ్ అనిపించాడు నాకు అన్ని ఆస్పెక్ట్స్లో. టాస్క్ దుమ్ము లేపే టాస్క్ని, దాంతోపాటుగా ఎవరి మీద బ్లేమ్ వేయాలో చూసేవాళ్ళు చూస్తారు అర్థమవుద్దనేసి అలిగేషన్స్ చేయకుండా ఏం లేకుండా డ్రామా చేయకుండా వెళ్ళి కూర్చున్నాడు. దాంతోపాటుగా వీళ్ళకి లాగాల్సి వస్తుందంటే లాగాలని కూడా అనుకోలేదు, వదిలేశాడు. శ్రీజ దమ్మువే చేసినా కళ్యాణే చేసినా ఎవరు చేసినా బాధపడలేదు, టాస్క్ అని వదిలేశాడు. అన్నీ హైలైట్ అనిపించిందండి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నేను చెప్పిన పాయింట్లో ఏ పాయింట్కి ఏకూపిస్తారు. అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ. 35 lakhs మెంబర్స్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి 1 million కంప్లీట్ చేద్దాం. లవ్ యూ. అండ్ ఒక 10,000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూడండి దీనికి ముందు ఒక వీడియో చేస్తే ఎక్సలెంట్గా ఉంది, ఒకసారి చూడండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మాట్లాడదాం. ఏదైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో ఈ రోజు ఎపిసోడ్ రిలేటెడ్ ఒక రీల్ చేస్తాను, అదిరిపోయే రీల్, దాన్ని కూడా చూడండి. బాయ్ మామ.